నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కోట సత్తమ్మ దేవస్థానం సమీపంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోమ్ నీడ్స్ ప్రారంభోత్సవానికి నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన వెంట నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చాలా కాలానికి ఒకచోట ఇటువంటి కార్యక్రమాల్లో కనిపించారు. దీనిపై నిడదవోలు పట్టణ ప్రజల్లో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికలు పూర్తయి నిడదవోలు పట్టణానికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కటం ఎంతో హర్షణీయమైనప్పటికీ ఇటీవల జరిగిన అనేక ప్రారంభోత్సవ విగ్రహావిష్కరణ తదితర కార్యక్రమాల్లో తెలుగు తమ్ముళ్లు జాడ కనిపించడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఓటమి సభ్యులందరూ కలిసి ప్రజలకు మేలు చేయాలని సూచిస్తుంటే నిడదవోలు నియోజకవర్గంలో మాత్రం అన్ని కార్యక్రమాలకు తెలుగు తమ్ముళ్లు దూరంగా వ్యవహరిస్తున్నారా లేక దూరం పెడుతున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ రోజు జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఒకచోట కనిపించడం తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో సంతోషాన్ని నింపింది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ గల క్యాడర్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి పేరును సంపాదించుకున్నప్పటికీ ఈ రోజు రాజకీయ పరిణామాలను సూచిస్తుంటే తెలుగు తమ్ముళ్లు తటస్థంగా ఉండిపోయారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి కూటమి పెద్దలు ఈ విషయాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఇప్పుడు సూక్ష్మంగా ఈ సమస్యలు ఉన్న రాబోయే రోజుల్లో వీటి పరిణామాల తీవ్రత అధికమవుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.